హాయ్ అండి అందరికీ నాగధర ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగుండారు ఫ్రెండ్స్, మేమైతే బాగుండాము. నా పూజ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. 11 రోజులు అమ్మ పూజ దివ్యంగా జరిగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడే పూజ అయితే పూర్తి అయిపోయింది. ఈరోజు అమ్మకు మొత్తం కలవ పూలు కూడా వచ్చినాయి. కలవ పూలు లేవు అనుకున్నాను, తామర పూలు అయితే అమ్మకు పెట్టలేదు అని అనుకున్నాను. తామర పూలు కూడా లాస్ట్లో వచ్చినాయి, కానీ 3 పూలు వచ్చినాయి. ఒక పువ్వు అయితే ఎత్తిపెట్టిండా. రేపు శుక్రవారం కదా, రేపు మళ్ళీ పొద్దున్నే పూజ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ అన్నీ ఇప్పుడు కదిలిచ్చేసి తీసేస్తాను. రేపు మాత్రం ఇంకా నువ్వు అమ్మని ఇంక మర్చిపోయాం కదా, 10 రోజైనా వారమైనా శుక్రవారం చేసుకుంటాం కదా. రేపు మళ్ళీ చేసుకున్నాము. నాకు పువ్వు అయితే ఎత్తిపెట్టేస్తున్నా. 2 పూలు అయితే పెట్టినా, పైన ఒకటి పెట్టినాను, కింద అయితే ఒకటి పెట్టినాను. చూడండి, తామర పూలు కూడా వచ్చేసినాయి అమ్మకు. ఈ పొద్దు మొత్తం అన్ని చెండుమల్లి పూలు, ఏడేమో పారిజాతం పూలతో పుష్పాభిషేకం అయిపోయింది. కుంకుమార్చన అయిపోయింది అమ్మకు. ఈరోజు మళ్ళీ గాజులు, పసుపు, కుంకుమ, అంటిపండ్లు, తాంబూలం అన్నీ ఇచ్చేసినాను. లాస్ట్ రోజు కదా, కానీ బాగుంది ఫ్రెండ్స్. ఈ మధ్య అయితే 11 రోజులు పొద్దున్నే లేచి అదొక డ్యూటీ లాగా తెల్లారుజామున 4కి లేయాలి, అమ్మకు చేసుకోవాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది, అల్లుకోవాలి, ఇది అదే టెన్షన్గా ఉండింది. కానీ ఈ రోజుకి అయిపోతుంది అంటే మనసుకి ఎందుకు బాధగా ఉంటుంది. ఎంత పని చేసినా కూడా దేవుడికి వచ్చి ఇలా కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది మనసుకి. ఎంతో పూజ అంతా అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కానీ ఈరోజు అయితే అమ్మకు నైవేద్యం ఏం చేసినానంటే, ఈరోజు మన ఇంట్లో ఏం చేసుకుంటే అన్నీ మొత్తం పెట్టచ్చు అమ్మకు. అందుకే నేను ఈరోజు తెల్లన్నము, పప్పు, ఇంకా చక్కెర పొంగలి, ఇదే తెలిసిన రోజు చక్కెర పొంగలి అయితే కంపల్సరీ పెట్టాలి ఫ్రెండ్స్. పానకము, పెసరబ్యాడ్లు, చక్కెర వేసి పాలు వేసి బాగా చేసిన పొంగలి, అందుకని వడపప్పు అయితే పెట్టలేదు. దాల్మి గింజలు, మంచినీళ్ళు, పాలపూరీలు అంటే రాజరాజేశ్వరమ్మ దేవికి చాలా ఇష్టము, చాలా ప్రీతైనట్టు ఆ పదార్థం అంటే. అందుకని పాలపూరీలు అయితే చేసి పెట్టినాను. ఇది ఎలా చేసినారనే రెసిపీ అయితే తర్వాత అయితే మీకు నేను ఇంకొకసారి చేసినప్పుడు చూపిస్తాను. నేను ఈరోజు అయితే ఏం తీలా ఫ్రెండ్స్, వీడియోను మామూలుగా చేసేస్తాను. పాలపూరీలు మనకైనా తింటా ఉంటే ఎంత టేస్ట్ ఉంటాయో, అసలు అమృతోనట్టే ఉంటాయి నోట్లో వేసుకుంటే, అంత బాగుంటాయి. అందుకే అమ్మవారికి అంత ఇష్టమేమో పాలతో పాలపూరీలు. చక్కెర పొంగలి నీళ్ళు వేయకుండా పాలు, నెయ్యి వేసి చక్కెర పొంగలి బాగా గుమగుమలాడిపోతుంది. చక్కెర పొంగలి, పానకము, తెల్లన్నము, పప్పు, దాల్మి గింజలు, మంచినీళ్ళు అన్నీ టెంకాయ కొట్టుకున్నాను. టెంకాయ నీళ్ళతో సహా అన్నీ పెట్టేసిన అమ్మకు. ఈరోజు చూడండి, ఈరోజు అయితే లాస్ట్ మహా అయితే ఈరోజే బహుశా ఈ నవరాత్రులు అమ్మవారి వీడియోలు అయితే ఈరోజే లాస్ట్ వీడియో ఫ్రెండ్స్. రోజు చూసి మీకు బోర్ అయిపోయింది. అమ్మని ఎన్నిసార్లు చూసినా బోర్ అని అనిపించదు. ఓకేనా? నచ్చితే మా ఛానల్ నచ్చితే ఒక లైక్ చేయండి. మా అమ్మవారు ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్. మరి కొత్తగా చూసేవాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఓం శ్రీమాత్రాయ నమః. ఓం